గుడ్ ఈవినింగ్ మై డియర్ కామర్స్ స్టూడెంట్స్. మీలో చాలామంది కామర్స్ ఇంట్రెస్టింగ్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు. దాంట్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ మన దాకా రాదు అనే ఆలోచనతో ఎంబీఏలు, కొంతమంది మాత్రమే ఎంకామ్లు, తర్వాత ఇంకా అడ్వాన్స్ అయ్యి సిఏలు చేస్తున్నారు. కానీ కోర్సులు చేసేంత వరకు ఏదో ఒక ఆశతోటి నేను ఇది కంప్లీట్ అయితే నేను ఇమ్మీడియట్గా నాకు ఈజీగా నాకు ఒక ప్లేస్మెంట్ ఛాన్స్ అయితే దొరుకుతుంది అనుకుంటున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అనుభవం వేరైపోతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఎలక్షన్ టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా మమ్మల్ని కనుక గద్దెక్కించగలిగితే సంవత్సరానికి ఒక 4 లక్షల ఉద్యోగాలు మీకు కల్పిస్తామంటున్నారు. ఓకే, వెరీ గుడ్. కానీ వాళ్ళెవరు ఉద్యోగం కల్పించడానికి? ఇప్పుడు అమ్మా నాన్న, గురువులు, తర్వాత మన అవసరాలు తీర్చే ప్రభుత్వాలు. అయితే అమ్మా నాన్న మనల్ని కని తర్వాత మన భవిష్యత్తుని ఒక మంచి బాటలో నడిపించాలనే ఉద్దేశంతో మనకు తగిన విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ అమ్మా నాన్న కనిపించడమే కాకుండా మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళని చేసి మీకు ఒక భార్యను కట్టబెట్టి మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా చదువులు చెప్పించి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసి బాధ్యత అమ్మా నాన్న తీసుకోవటం. ఒకళ్ళు తీసుకుంటే మాత్రం తప్పైపోద్ది, మిమ్మల్ని చెడగొట్టినట్టు అయిపోద్ది. అట్లనే మీకు మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మీకు చదువులు చెప్పిస్తే ఆ చదువులు మీకు రేపటి రోజున ఉపాధి పొందడానికి అవసరమైనది అయి ఉండాలి. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అలా ఉన్నాయా లేదనేది మీకు పూర్తిగా తెలుసు. తర్వాత ప్రభుత్వాలు ఎలా ఉండాలి? ఒక నిరుద్యోగ సమస్య అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య అది. కానీ ఒక వాగ్దానం వల్ల మీ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ కల్పించబడుతుందంటే అది నిజం అంటారా, అబద్ధం అనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఏదో ఆశపడి గ్రూపులు ప్రిపేర్ అవుతూ దీనికి ప్రిపేర్ అవుతూ సంవత్సరాల తరబడి గడిపేసుకుంటూ అమ్మా నాన్న డబ్బులు తెప్పించుకుంటూ ఎక్కడైనా పర్వాలేదు ఇంట్లో కూర్చునైనా చదివి గ్రూప్ ఎగ్జామినేషన్ టైంలో అటెండ్ అవ్వచ్చు అనే ఆలోచన కూడా లేకుండా హాస్టల్స్ తీసుకుని మంచిగా సంవత్సరాల తరబడి అనుభవిస్తున్నారు. కానీ ఆకలికి అది ఎంతవరకు వస్తుందో రావడమో తెలియట్లేదు, నిరాశ ఎదురవుతుంది, ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఒక మంచి ఉపాయం ఏంటంటే మేము కల్పించి అవకాశం ఉంటే మేము డెఫినెట్గా కల్పిస్తాం. మా ద్వారా మీకు ఆ ఫెసిలిటీ కలగాలంటే మీకు తగిన ఎలిజిబిలిటీ మీరు సంపాదించుకోవాలి. అప్పుడు ఈజీగా మీరు ఒక ఎంప్లాయ్మెంట్ మిమ్మల్ని మీకు ఒక అవకాశం ఇస్తుంది. కానీ లేకపోయినా మీ అంతట మీరు ఏదో ఒక రకమైన ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఎంప్లాయ్మెంట్ అంటే ఒక యజమాని దగ్గర వాళ్ళకి అవసరమైన సర్వీసుని చేస్తూ జీతం పొందడం అనేది ఎంప్లాయ్మెంట్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇతరులకి రకరకాల పద్ధతుల్లో వాళ్ళ యొక్క సమస్య పరిష్కారాలు కానీ లేకపోతే వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ కానీ ఏదో ఒక రకంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని, లేకపోతే తోటి విద్యార్థులకి మీకు తెలిసిన విద్యని వాళ్ళకి రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మీ అనుభవాలు కూడా రంగరించి చెప్పడం, ఏ విధంగానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. కానీ ఇవేమి ఆలోచించకుండా వాడికి ఓటేస్తే 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి, వీడికి ఓటేస్తే ఉద్యోగం మన ఇంటికి వస్తుంది అనుకోవడం ఇంత తెలుగు తక్కువదనం. అంటే మనం మెచ్యూరిటీ మైండ్ ఉందా లేదనేది ఒక డౌట్ వచ్చేస్తుంది. తర్వాత ఇవాళ చూడండి, కొన్ని లక్షల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ప్రతి చోట ఉన్నాయి. విన్నారా? ఇవాళ సమస్యలు ప్రభుత్వం ఆదాయాలు పెంచుకోవడానికి ట్యాక్సేషను అన్ని రంగాల్లో విస్తరిస్తున్నారు. ఇటు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటున్నారు, అన్ని రకాలుగా రెంట్ల మీద, వడ్డీల మీద
కమిషన్ల మీద, బ్రోకరేజీల మీద, అన్నిటి మీద వాళ్ళు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విధించుకుంటున్నారు. అట్లనే మీరు సంపాదించిన సంపాదనలోంచి మీరు కట్టేటట్టుగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ విధిస్తున్నారు. ఇవన్నిటికీ మరి ఎవరికి వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుని ఎవరికి వాళ్ళు లీగలైజ్డ్ జీవితాన్ని అనుభవించగలుగుతారంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏంటంటే అటువంటి సలహాలు ఇవ్వటం ద్వారా మీకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఇవాళ మీ ఎదురుగా ఉన్న సమస్య, ఆ సమస్య మీరు తీర్చగలిగిన సమస్య ఏంటంటే ఇవాళ జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇవాళ జిఎస్టీ లేకుండా ఏ వ్యాపార వ్యవహారం లేదు, గుర్తుపెట్టుకోండి. అన్ని చోట్లకి అది విస్తరించేసింది. ఒకప్పుడు సేల్స్ ట్యాక్స్ ఉండేది, ఇవాళ సేల్స్ ట్యాక్స్ స్థానంలో ఇవాళ జిఎస్టీ వచ్చి పడ్డది. అంటే సర్వీసులు కానీ, అంటే ఒక వస్తువు మార్పిడి కానీ అన్నీ దాంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ మీకు తెలియదు ఏముంది, కంపెనీస్ పెట్టినా, పార్ట్నర్షిప్ ఫర్ములు పెట్టినా, తర్వాత ఇండివిజువల్గా ఏ వ్యవహారం చేసినా, ఉద్యోగం చేసినా కూడా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ గతానికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందంటే, మీకు ఈ డబ్బులు ఎక్కడి, ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి, రకరకాల నోటీసులు. కాబట్టి ఇవన్నీ సమస్యలు కనుక మీరు ఆకలింపు చేసుకుని ఆన్సర్ చేయగలిగితే ఒక మంచి సంపాదన మీదై ఉంటుంది. ఎందుకంటే సమస్య ఎవరైతే పరిష్కరిస్తారో, మనకి చిన్న రోగం వస్తే డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం, ఆయనకి ఆ సమస్య పరిష్కారం తెలుసు కాబట్టి. ఏదన్నా వ్యవహారం కొట్లాటైనా ఇంకోటైనా లాయర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం, ఆయనకి ఆ సమస్య తెలుసు కాబట్టి. అలాగే ట్యాక్సేషన్ విషయంలో ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్ తెలుసు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అవుతారు. కాబట్టి ఇవాళ ఒక అకౌంట్స్ దానికి సంబంధించిన ట్యాక్సేషన్ కనుక శ్రద్ధ వహించి ప్రాక్టికల్ వేలో అసలు జరుగుతున్న దాన్నే నేర్చుకోవటం, ఏదైతే జరుగుతుందో దాన్నే నేర్చుకోవటం ఉంటే మీకు ఒక మంచి ఉపాధి అవకాశం ఇమ్మీడియట్గా దొరుకుతుంది. అంటే శ్రద్ధ పెట్టాలి. కాలేజీలోకి వెళ్ళి చదివాము, డిగ్రీ వచ్చేసింది కానీ మనకు ఉద్యోగం రాలేదు అనుకోవటం కాదు. సంవత్సరాల తరబడి చదువుకున్నారు, వాళ్ళ సంవత్సరాల తరబడి నిరాశను మోసుకుంటూ తిరుగుతున్నారు మీరు. అది కాకుండా మీరు చక్కటి జీవితాన్ని, ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలంటే ఒక మంచి అకౌంటెంట్ కండి, ఒక మంచి ఉద్యోగమైనా మీకు దొరికే అవకాశం ఉంటుంది. లేకపోతే అకౌంట్స్ రూపంలో మీకు మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అలాగే ట్యాక్సేషన్ సంబంధించి అంటే జిఎస్టీ గురించి కానీ, అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి కనుక మీరు తెలుసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రాక్టీషనర్ కాగలుగుతారు. ఎన్నో రకాల సమస్యలకి మీ దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. తర్వాత ఏంటంటే మీరు చదువుకున్న చదువు, మీరు సిఏ చదవండి, ఎంబీఏ చదవండి, ఏదైనా చదవండి, ఈ వృత్తిని మీరు స్వీకరించలేదు. కారణం ఏంటంటే మనం చదివిన చదువులు ఎక్కడా కూడా ప్రాక్టికాలిటీ టచ్ ఉన్న చదువులు కాదు. కాబట్టి ఏంటంటే అసలు ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో తెలియకపోతే థియరియాటికల్ నాలెడ్జ్ మీకు ఎంత ఉన్నా కూడా మీరు దాన్ని అప్లై చేయగలేరు. అప్లై చేస్తే కానీ సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం అయితే కానీ మీకు తగిన పారితోషికం రాదు. కాబట్టి ఏంటంటే ఒక మంచి జీవితాన్ని, ఒక హోదాగల జీవితాన్ని అనుభవించాలంటే ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్. ఎందుకంటే ఇప్పుడు జూలై నుంచి శాలరీస్ వాళ్ళకి, ఎంప్లాయీస్ నుంచి శాలరీస్ స్టార్ట్ అవుతాయి, బిజినెస్ పీపుల్ స్టార్ట్ అవుతాయి. అంటే అక్టోబర్ వరకు ఇది కొనసాగుతుంది. తర్వాత ఇప్పుడు వరబడి మారిపోయింది కాబట్టి ప్రతి పైసాకి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ ఇవాళ అందరూ పాన్ నెంబర్లు తీసుకున్నారు. ఆ రోజు ఏదో అవసరం వచ్చి పాన్ నెంబర్లు తీసుకున్నారు. ఇలా ఆ పాన్ నెంబర్ దాన్ని పక్కన పడేశారు. కానీ ఆ పాన్ నెంబర్ ఆధారంగా మీరు ఎందుకు పాన్ నెంబర్ తీసుకుని దాని తాలూకా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వటం లేదని మీకు నోటీసులు వస్తున్నాయి. కాబట్టి ఆ నోటీసులు యొక్క నోటీసులకు సంబంధించిన వివరణ మీరు ఇవ్వాలంటే ఎవరికి సాధ్యం కాదు. అది ఒక ప్రాక్టీషనర్కే సాధ్యం అవుతుంది. కాబట్టి ఇది ఈ విధంగా మీరు సిఏ డిస్కంటిన్యూ చేసి ఉండొచ్చు, సిఏ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఎంబీఏ చేసి కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. మీరు మినిమం బీకామ్ క్వాలిఫికేషన్ తోటి హాయిగా మీరు ఒక ప్రాక్టికల్ వేలో నేర్చుకుని మీరు ఒక మంచి జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే
ప్రాక్టికల్ వేలో నేర్పేది ఇండియాలో నేను ఒక్కడిని మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా లైవ్ డాక్యుమెంట్స్ తోటి మీకు ఎడ్యుకేషన్ అందించే సంస్థ అంటూ ఇక్కడ ఎక్కడా లేదు. మీరు హైదరాబాదే కాదు, మీరు బాంబే పండి, మెడ్రాస్ పండి, ఎక్కడ కనపండి. కాబట్టి ఏంటంటే అలా అని చేరినంత మాత్రాన మీరు ఒక ప్రాక్టీషనర్ కాళ్ళు. దాని మీద శ్రద్ధ వహించి దాని మీద లోతులు తెలుసుకోగలిగితే డెఫినెట్గా ఒక మంచి ప్రాక్టీషనర్ అవుతారు. మీరు రేపు 8th నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయండి. మీలో ఎవరికన్నా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, బీకామ్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే నన్ను డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. అంతేగాని కామెంట్లో మీరు ఫీజు ఎంత, అది ఎంత, మీరు ఆన్లైన్ ఉందా, ఆఫ్లైన్ ఉందా, ఈ వివరాలు అడగాలంటే మీరు టెలిఫోన్ చేసి అడగండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్ వద్దు, నాకు టైం వేస్ట్ వద్దు. ఎందుకంటే నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు కాంటాక్ట్ చేసి అవసరమైతే స్వయంగా కలిసి మీరు ఆ కోర్సుని నేర్చుకోగలిగితే మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది మాత్రం నేను మీకు హామీ ఇస్తూ ఈ వీడియో నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.